అక్షయ తృతీయ. రీసెంట్‌గా కూడా అక్షయ తృతీయ జరుపుకున్నారు. మరి అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొనాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ నాడు పురాణాల్లో జరిగిన సంఘటనలనమాట. అంటే అప్పట్లో పురాణాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి, ఈరోజు మనం అంటే ఇప్పటికీ కూడా మనం అక్షయ తృతీయ అనేది జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ పండగని చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే అక్షయ తృతీయ నాడు బంగారం కొని అమ్మవారికి ధరిస్తారో, అంటే అమ్మవారికి ధరించి అమ్మవారికి పెట్టి పూజ చేసుకుంటారో వాళ్ళకి మంచి ఫలితాలు శుభం అంటే ధనం అనేది కలుగుతూ ఉంటుంది. వాళ్ళ అష్టైశ్వర్యాలనేది పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ వచ్చే తరాలకు గూడా 7 తరాలకు గూడా మంచి జరుగుతుందని నమ్మకం. ఎందుకు ఈ అక్షయ తృతీయ అంటే పురాణాల్లో ఒకరోజు ఏం జరిగినాయి అంటే చాలా సంఘటనలు అక్షయ తృతీయ రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. అందుకనే అక్షయ తృతీయ అని పెట్టారు. అదే రోజు ఏం జరిగిందంటే పరశురాముడు ఉంటాడు కదా, పరశురాముడి జన్మదినం అనేది జరిగింది. ఆయన ఆ రోజు పుట్టారు. అలాగే కృతయుగం కూడా అప్పుడే ఆరంభమైన రోజు కూడా వైశాఖ రోజున కృతయుగం అనేది ఆరంభమయ్యి ఉన్నది. ఆ రోజు ఏది అక్షయ తృతీయ నాడు. అలాగే శుద్ధ తదియ రోజునే అనే విష్ణు పురాణంలో ఉంది. వైశాఖ శుద్ధ తదియ రోజునే అనే విష్ణు పురాణంలో ఉంది కృతయుగం ఆరంభమై. మరి మిత్రుడైన కుచేలుడిని ఉండే కదా, కుచేలుని వాక్యం మనం విన్నాం కూడా, కథ అనేది అది కథ కాదు, రియల్ స్టోరీ ఇతిహాసం. కాబట్టి కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు. అంటే అదే రోజు కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కష్టం చెప్పకపోయిన స్నేహితుని కలిసి కన్నీరు కాల్చి తన కాళ్ళు పాదాలని పట్టుకొని శ్రీకృష్ణుడు కుచేలుడిని ఫ్రెండ్ అని ఆమె దగ్గర చేదీర్చి ఒక రోజు తను మంచిగా చూసుకున్నందుకు కుచేలుడు ఎంతో పొంగిపోయాడు. ఇంత గొప్ప స్నేహితుడు నాకు ఉన్నాడు అంటే వాళ్ళు స్నేహితం చిన్నప్పటి నాటి స్నేహితం అండి. చిన్నప్పుడు స్నేహితాన్ని అది గుర్తు పెట్టుకొని ఇలా ఈ రోజు ఇలా చేస్తున్నాడంటే కృష్ణుడు కన్నా గొప్ప మిత్రుడు ఇంకెవరు ఉంటారని గొప్పగా చాలా పొంగిపోయాడనమాట. ఆ రోజు కృష్ణుడికి అటుకులు ప్రేమతో ఇచ్చాడు. అలాగే అదే రోజు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. భూమిని అంటే గంగా నది ఇప్పుడు నీరు ఉండకపోతే ఈ భూమి మీద జలం లేనిదే మనుషులకి జీవన ఉపాయం అనేది కలగదు కూడా. ఆ గంగా దేవి అనేది ప్రసన్న పొందింది ఆ అక్షయ తృతీయ నాడే. అలాగే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. అంటే అక్షయ పాత్ర తెలుసు కదా, ఎంత తీసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే అక్షయ పాత్ర. అజ్ఞాతవాసం ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. ఇంకొకటి సమస్త సంపదలకు సంరక్షణగా కుబేరుడు నియమితుడైందండి ఆ రోజే. కుబేరుడు ఆ రోజే అంటే ధనానికి అందరికి అధిపతి ఎవరు? కుబేరుడు. ఆ రోజే అక్షయ తృతీయ నాడే ఆ కుబేరుడు నియమించబడ్డాడనమాట. ఆ సంఘటన ఆదిశంకరాచార్యులు పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లి కనకదార సూత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు. కనకదార సూత్రం ఆదిశంకరాచార్యులు ఆ రోజు